తరచుగా మనం రక్తహీనత చూస్తూ ఉంటాం. అనీమియా 6, 7కి పడిపోవడం అండ్ అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్స్ మొదలవ్వడం. టిపికల్లీ అనీమియా ఎందుకొస్తుందండి? It can be a very simple reason, as you would say, or it could be a very bad one. సో చాలా సింపుల్ కారణాల వల్ల కూడా రక్తహీనత రావచ్చు. సింపుల్ ఇస్ ఐరన్ డెఫిషియన్సీ. అవును. సో ప్రెగ్నెంట్ లేడీస్, యంగ్ పీపుల్ లైక్ 12th గ్రేడ్ హాస్టల్లో ఉండేవాళ్ళు, బ్లీడింగ్ ఎక్కువ అవటము, ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత. దిస్ ఇస్ బికమింగ్ అ వెరీ కామన్ ఇష్యూ. అండ్ ప్రెగ్నెన్సీలో రక్తహీనత రావటము, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఆర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. రైట్. అది వన్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ అంత లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదు అది. అది సింప్లిస్టిక్ ఐరన్ టాబ్లెట్స్ అవ్వచ్చు, ఐరన్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు, క్విక్గా రికవర్ చేయొచ్చు. అండ్ వీ డోంట్ నీడ్ టు గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. దట్ ఈస్ వన్ మిస్ మామర్ ఆర్ పీపుల్ థింక్ HB6 ఉండగానే బ్లడ్ ఎక్కిచ్చేద్దాం అనుకుంటారు. యంగ్ పేషెంట్స్ బాగా టాలరేట్ చేస్తారు. వీ డోంట్ నీడ్ టు